హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీ స్కాన్ గురించి అనమాట. నేను ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్లో అయితే ఉన్నాను. సో నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మేము చూపించుకునే హాస్పిటల్ వచ్చేసరికి సెయింట్ జోసెఫ్ అనమాట, గుంటూరులో ఉంటుంది. గుంటూరులో ఉన్న వారికి అందరికీ తెలుసు. ఈ ప్రెగ్నెన్సీ అయితే నాకు స్టార్టింగ్ పీసీఓడి ఉండేది. అక్కడ నేను సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాం. జస్ట్ 1 మంత్కే కన్సీవ్ అయ్యాను అనమాట. సో వన్స్ మనకు కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ స్కాన్ అయితే చేస్తారు కదా, అది ప్రెగ్నెన్సీ ఎక్కడ లొకేట్ అయిందని చూస్తారు. ఎందుకంటే ఒక్కోసారి ట్యూబ్స్లో లొకేట్ అయితే అది ఎక్టోపిక్ అంటారు కదా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అలా అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ స్కాన్ అయితే చేస్తారు. సెకండ్ వచ్చేసరికి ఎన్టీ స్కాన్ అనమాట. ఈ టోటల్ ప్రెగ్నెన్సీలో మనకి 4 స్కాన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఎర్లీ డిటెక్షన్ స్కాన్, సెకండ్ అయితే ఎన్టీ స్కాన్, థర్డ్ వచ్చేసరికి తిఫా స్కాన్ ఉంటుంది, ఫోర్త్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్. సో ఇప్పుడు నేను ఎన్టీ స్కాన్ గురించి అయితే చెప్తాను. ఈ ఎన్టీ స్కాన్ వచ్చేసరికి మెయిన్లీ 11 to 14 వీక్స్ మధ్యలో అయితే చేస్తారు. నాకైతే 12 వీక్స్ అప్పుడైతే చేశారనమాట. సో ఇది మెయిన్గా బేబీ యొక్క నాసల్ బోన్ ఎలా ఉంది, బోన్ ఫామ్ అయిందా లేదా ఆ ఏజ్కి. ఇంకోటి మెడ యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే ఏంటంటే అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అదొకటి. ఇంకా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది బేబీ చుట్టూరు, ఇంకా ప్లెజెంటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, యాంటీరియరా పోస్టీరియరా లేకపోతే లోవర్ మార్జిన్ అప్పర్ మార్జిన్ అనేది చూస్తారు. ఇంకా సర్వైకల్ లెంత్, సర్విక్స్ క్లోజ్డ్ ఉందా ఓపెన్డ్ ఉందా అని. ఇంకా సిఆర్ఎల్ లెంత్ అని ఉంటుంది, అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉందని ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఇప్పుడైతే నా బేబీ రిపోర్ట్ అయితే చూపిస్తాను. సో ఇది నా బేబీ రిపోర్ట్ అనమాట. ఇదైతే ఫస్ట్ మనకి సింగిల్ రెగ్యులర్ జెస్టేషనల్ సాక్ నోటెడ్, అంటే ఎన్ని బేబీస్ ఉన్నాయని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే నాకైతే సింగిల్ ఉంది కాబట్టి సింగిల్. తర్వాత నో పెరిజెస్టేషనల్ సాక్ బ్లీడ్, అంటే సాక్ అనేది బ్లీడ్ అవ్వట్లేదు అని ఉంది. తర్వాత ఫీటస్ సీన్, అంటే బేబీ కనిపించింది అనమాట. తర్వాత ఫీటల్ కార్డియాక్ పల్సేషన్ గుడ్, అంటే కొంతమంది హార్ట్ బీట్ కూడా ఇస్తారు, మా హాస్పిటల్ అయితే ఇవ్వలేదు. జస్ట్ కార్డియాక్ పల్సేషన్ గుడ్, అంటే బాగానే ఉందని అయితే చెప్పారు. ఇదైతే ప్లాజెంటా, యాంటీరియర్ లోవర్ మార్జిన్ 10 mm అని ఉంది. అంటే నాకు యాంటీరియర్ ప్లెజెంటా, అంటే గర్భసంచి ముందు వైపు అయితే ఉంది. ముందు వైపు ఉంటే యాంటీరియర్ అంటారు, వెనక వైపు ఉంటే పోస్టీరియర్ అంటారు. సో నాకైతే యాంటీరియర్ అయితే ఉంది. ఇది చిన్న ప్రాబ్లం అయితే ఉంది, లోవర్ మార్జిన్. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. న్యూకల్ ట్రాంక్లుయెన్సీ 1 mm ఉంది. ఇదే తక్కువ ఉండాలన్నమాట, మేబీ 2.5 కన్నా తక్కువ ఉండాలి. సో నాదైతే 1 mm ఉంది. నాసల్ బోన్ అపియర్స్ నార్మల్, అంటే ఒక ముక్కు నార్మల్గానే ఉంది. తర్వాత డక్టస్ వీనస్ షోస్ నార్మల్ ఫ్లో ప్యాటర్న్, అంటే బేబీకి అంబ్లికల్ కార్డ్లో అవి ఆర్టరీస్ వెయిన్స్ ఉంటాయి కదా, అది బ్లడ్ ఫ్లో నార్మల్గానే ఉంది అని అయితే అర్థం. సిఆర్ఎల్ 5.95 సెంటీమీటర్స్ అని ఉంది. సో సిఆర్ఎల్ అంతే, అంటే బేబీ లెంత్. సో నా ఈడీడీ అయితే 21-24 అయితే ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 21 అయితే ఇచ్చారు. ఎన్టీ స్కాన్లో ఈ ఈడీడీ కూడా మారిపోతూ ఉంటుంది, ప్రతి స్కాన్కి మారిపోతూ ఉంటుంది. సర్విక్స్ లెంత్ 4.2, ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్. సో టోటల్ ఇంప్రెషన్ అయితే ఇచ్చారు. సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్ విత్ 12 weeks 3 days అని ఇచ్చారు. సో ఇదన్నమాట. సో ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, క్లియర్ చేస్తాను.